అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్ట్ని జగన్ ప్రభుత్వం నాశనం చేసింది. మంత్రి నిర్మల. రెస్కో భవిష్యత్తును గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చింది. మంత్రి అచ్చెన్నాయుడు. గత వైసీపీ ప్రభుత్వం వసతి దీవెన పేరిట విద్యార్థులను మోసం చేసింది. సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రాష్ట్ర చరిత్రలో ఎన్నికలు లేని విధంగా ప్రజల పద్దుల కమిటీ ఎన్నికలు నిర్వహించి రావడం దురదృష్టకరం. త్వరలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. సీఎం చంద్రబాబు. అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం నాశనం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు చూస్తే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 11,762 కోట్లు ఖర్చు పెడితే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 4,167 కోట్లు ఖర్చు పెట్టింది అని మంత్రి నిమ్మల అసెంబ్లీలో మాట్లాడారు. 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష. డైరెక్ట్గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ఏదైతే నిపుణుల కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు, ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్లు చేశారు. అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర మళ్ళీ 990 కోట్లతోటి మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినటువంటి ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,762 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రోగ్రెస్ చూస్తే 72% జరిగింది. ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే 3.84% మాత్రమే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టీడీపీ హయాంలో ₹1 కూడా మళ్లింపు లేదు. వైసీపీ హయాంలో 3,385 కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు, గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కినాయి అధ్యక్ష. మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు, పీపీఏ, ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా 45.72కే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో 41.15 మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో 55,548 కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు లక్ష్మణరావు గారు పునరావాసం గురించి. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్లను కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులు కూడా గుర్తుపెట్టి రైతులకు దశాబ్దాలుగా మెరుగైన విద్యుత్ సేవలు అందించిన రెస్కో భవిష్యత్తును గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చింది అని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 1964 సహచార చట్టాల కింద ఈ రెస్కోలు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీని ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో 100% విద్యుదీకరణ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 6-7 ఉండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 4 ఉంటే అందులో ఇప్పుడు 3 మనకి పనిచేస్తున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, మరి
చీపురుపల్లి, అనకాపల్లి అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి తెలియదు అధ్యక్ష, ఇది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ప్రాంతంలో 100% విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాల ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష. ఎంత దుర్మార్గులంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ 3 అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష. 19 వరకు లాభాల్లో నడిచాయి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి, లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష. కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్ అప్లై చేయడానికి. ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని డిపార్ట్మెంట్ లోకి మార్చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడై కొల్యూడై ఈ 3 రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లేఖ రాసి 2021, 22, 23 సంవత్సరానికి లైసెన్సు మినహాయింపు ఇవ్వమని ఒక లెటర్ రాశారు అధ్యక్ష. లెటర్ రాస్తే ఏదైతే ఆ లెటరు ఆర్ఈసిఎస్ అనకాపల్లి ఏదైతే ఏపీఆర్సీ లైసెన్స్ ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు అధ్యక్ష. ఎప్పుడైతే లైసెన్స్ ఇవ్వలేదు, కేసు వేసిన తర్వాత వాళ్ళు ఏపీఆర్సీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. జాతీయ విద్యుత్ పాలసీ మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఏపీఆర్సీకి మరి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఏపీఆర్సీ కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక 10 రోజులతో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం వసతి దీవెన పేరిట విద్యార్థులను మోసం చేసింది. బడ్జెట్ లో కేటాయించిన దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు. దళిత సంక్షేమం అంటూనే దళితులను దగా చేసింది. దళిత బిడ్డలను చంపి డోర్ డెలివరీ చేసింది అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బయట నిత్యావసర వస్తువుల సరకుల ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి కోసం అధ్యక్ష మేము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసుకుని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష. నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ టైం బీయింగ్ ఏంటంటే మనం ఉన్న దాంతో మనం పాత కాంట్రాక్టర్స్ అయితే మనం రెన్యువల్ చేసుకుని లోకల్గా చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో 135 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో గత ప్రభుత్వం 23, 24 సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని 50 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్నటువంటి 54 కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష. ఫిబ్రవరి 25 కూడా సరిపడిన బడ్జెట్ మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వసతి దీవెన అనే పేరు పెట్టింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులేమో బారెడు, ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష. 19-20లో 119 కోట్లు కేటాయించి 114 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 20-21లో 100 కోట్లు కేటాయించి 25.97 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 21-22లో 110 కోట్లు కేటాయించి 51 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 50% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23లో 120 కోట్లు కేటాయించి 58 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కూడా దగ్గర 50% లోపే ఉంది అధ్యక్ష. 23-24లో 100 కోట్లు కేటాయించి 65 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా తీసుకుంటే గత ప్రభుత్వంలో యావరేజ్ మీద 50% కూడా మించి ఖర్చు పెట్టలేదనే విషయం వాస్తవం అధ్యక్ష. ఇది బడ్జెట్ లెక్కల ప్రకారం నిర్ణయిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా మెస్ ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఈ రోజు సంక్షేమం గతంలో రేట్లు పెంచావు నేను గొప్పగా చెప్తాను అధ్యక్ష. కానీ వాస్తవాలు చూసుకుంటే అధ్యక్ష, బయట ఏమో దళిత సంక్షేమం అంటారు, దళితుల మేనమామ అంటారు. వాళ్ళని సక్రమ మార్గం వెళ్ళేటువంటి బడ్జెట్లు వాటి కూడా మదర్స్ అకౌంట్స్, పేరెంట్స్ అకౌంట్ అని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష. ఇది చూస్తా ఉంటే అధ్యక్ష, సభలో శిరోమణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డోర్ డెలివరీ వాళ్ళు చేస్తున్నారు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దళిత సంక్షేమం మాట్లాడుతూ కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా అధ్యక్ష, పూర్తిగా మేము బిల్లులు చెల్లించే సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. ఆ ఇంట్లో నుంచి అర్ధరాత్రి తీసుకెళ్లి ఒకరోజు చిత్తూరు పోలీస్ స్టేషన్, మరో రోజు శ్రీకాకుళం పోలీస్ స్టేషన్, మరో రోజు ఈస్ట్ గోదావరి, రకరకాల ప్రాంతాలకు తిప్పి నానా హింసలకు గురి చేస్తున్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను.
సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన కానీ ఈ కూటమి పార్టీలు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఆడినటువంటి తప్పుడు మాటలు, మీరు చేసినటువంటి అకృత్యాలపైన ఏ రోజు మీరు మాట్లాడటంలా. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, మరి అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మా పార్టీ అయినా సరే మేము కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కదా. సామాన్యుడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఆఖరికి మా వరకు కూడా. నిన్నను మన 19వ తారీఖున టెక్కలి పోలీస్ స్టేషన్లో నా పైన ఒక కంప్లైంట్. సోషల్ మీడియాలో నేనంట పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడానంట, చెప్పు చూపించానంట. నిజమే, చూపించాను. కానీ అంతకుముందు మీరేం చేశారు? సాక్షాత్తు మంత్రులపైన చెప్పిచ్చి కొడతాం, మంత్రులకి చెప్పిచ్చి కొడతానని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడలేదా? నా చెయ్యందినంత దూరం దొరికితే ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని కొట్టి పడేస్తానని అనలేదా? వైసీపీ నా కొడకల్లారా అని మాట్లాడలేదా? మీరు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్స్లో లేవా? మరి దానిపైన కేసు కట్టరా? అందుకు సంబంధించి నేను ప్రతిస్పందించి రియాక్ట్ అయి నేను 18వ తారీఖు 10వ నెల 2022వ సంవత్సరంన పవన్ కళ్యాణ్ తాలూకా మాటలకి నేను సమాధానం చెప్పాను. మరి ఇదే సంవత్సరం 19వ తారీఖు 2024వ సంవత్సరం నా పైన ఎఫ్ఐఆర్. ఈ డేట్స్ చూడండి. అకరెన్స్ ఆఫ్ ది అఫెన్స్ 18/10/22. మరి డేట్ ఆఫ్ కేసు కట్టినటువంటి రోజు 19/11/24 ఎఫ్ఐఆర్. ఇది నేను చేసింది నేరమా? నువ్వు మాట్లాడితే నేరం కాదా? మీరు ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేసి మాట్లాడితే నేరం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర చరిత్రలో ఎన్నికలు లేని విధంగా ప్రజల పద్దుల కమిటీ ఎన్నికలు నిర్వహించి రావడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున శుక్రవారం ఆయన ప్రకటించారు. మేము ఆ రోజు పయ్యవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎస్సి కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ 3 కమిటీలకు వచ్చి ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతిల సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా మా పార్టీ తరఫున పెద్దిరెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నామినేషన్ చేయడం జరిగింది. సాంప్రదాయ ప్రకారం 1967 నుంచి కూడా నేటి వరకు
మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా, దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు, వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏవైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు, వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు, దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది, వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సర్దిదిద్దుకోమని సూచనలు చేస్తుంటారు. తద్వారా కంప్యూటర్ ఆర్టిజన్లు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం, సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఇందాక మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉడికించారు. సభ్యులతో సంబంధం లేకుండా, నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం. కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి, మేము వచ్చి 160 పైచులకు మేము ఉన్నాం కాబట్టి స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేయడానికి అధికారంలోకి రాగానే అందరితో కలిసి సంప్రదింపులు జరిపాం. నీతి ఆయోగ్ దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా అందరి నుంచి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. అందరితో సంప్రదింపులు జరిగాక త్వరలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జూన్లో నేను ముఖ్యమంత్రి అవుతానే, జూలై 24, ఆగస్టు 24 ఫస్ట్ టైం నీతి ఆయోగ్ పిలిపించాం. వాళ్ళు కూడా రమ్మని మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం. ఇంకో పక్కన 27 ఆగస్టు 2024 ఈ యొక్క మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు. ఫస్ట్ మీటింగ్ నేను ఆగస్టులో పెట్టుకున్నాను. ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో చేశాం. గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి చేశాం. అదే మనకి విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈరోజు మీరు ఇంత మునుపు కూడా భాగస్వాములు అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో బ్రాడ్గా డిస్కస్ చేయడం కోసం, మీ ఆలోచనలు తీసుకోవడం కోసం, అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అవుతానే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. మండల్ మున్సిపల్ వర్క్షాపులు పెట్టాం. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో వర్క్షాపులు పెట్టాం. 1,18,000 కుటుంబాల్లో 2 పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం. క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చనర్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకొని ఈ విషయం తయారు చేశాం. అవేర్నెస్ మీటింగ్స్ 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో పెట్టి, లొకాలిటీస్లో పెట్టి 10,078 మీటింగ్స్ గ్రామ పంచాయతీల్లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంకో పక్కన దేశ 26 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్లు పెట్టారు. స్కూల్ కమిటీస్ అన్ని 2,100 కాంపిటీషన్లు పెట్టి 4,50,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంటర్మీడియట్ కాలేజెస్ లో 622 కాంపిటీషన్స్ పెట్టి 43,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకో పక్కన కాలేజ్ యూనివర్సిటీలో 352 ఇన్స్టిట్యూషన్స్ లో 38,000 మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు 17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. 100 మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్ లో 56% ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే
అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి. ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం అమెరికాలో బయటపడిన మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఇంత చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి. ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గతరాలుగా అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు? ఎంత లంచం వచ్చుంటుంది?